ప్రముఖ నటుడైనటువంటి మోహన్ బాబు మీద హత్యాయత్నం కేసు నమోదైంది. ఒక మీడియా సంస్థకు చెందినటువంటి జర్నలిస్ట్ మీద ఆయన దాడి చేసినటువంటి నేపథ్యంలో పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లోని పోలీసులు ఆయన మీద భారత న్యాయ సంహితలోని సెక్షన్ 118 కింద తొలుత కేసు నమోదు చేశారు. తరువాత న్యాయ నిపుణుల సలహా మేరకు 109 సెక్షన్ కింద ఇప్పుడు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో అసలు మోహన్ బాబు కేసు విషయంలో ఏం జరగబోతుందనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. మోహన్ బాబు గారి మీద తొలుత సెక్షన్ 118 కింద కేసు నమోదు చేశారు, ఎఫ్ఐఆర్ అలాగే పెట్టారు. తరువాత న్యాయ నిపుణుల సలహా మేరకు దాన్ని హత్యాయత్నం కింద ఇప్పుడు మార్చి కేసు నమోదు చేశారు. ఏంటి సార్ అసలు ఈ కేసులో ఏం జరగబోతుంది? న్యాయ నిపుణులు అంటే కూడా ఇది జర్నలిస్టుల డిమాండ్ అని చెప్పాలి. ఎందుకంటే మోహన్ బాబు ఒక మీడియాకి సంబంధించినటువంటి ఒక రిపోర్టర్ మీద ఆ దాడి చేయటం ఏదైతే ఉందో అది మొత్తం అంతా కూడా ప్రపంచం అంతా చూసింది ఛానల్స్ ద్వారా. సో దాంతో సీనియర్ జర్నలిస్టులు, విశ్రాంత జర్నలిస్టులు వాళ్ళందరూ కూడా మొత్తం కూడా దిగ్భ్రమ చెందారని చెప్పాలి. అందరూ షాక్ అయిపోయారు. అసలు ఎలా కొడతాడు, అలా ఆ కొట్టే తీరు ఎలా ఉంది అంటే వీళ్ళందరూ కూడా ఒక న్యూస్ని కవర్ చేయడానికి వెళ్ళారు. అది కూడా ఆయన మాటల్లోనే చెప్పాలంటే, మంచు మనోజ్ మాటల్లో చెప్పాలంటే, మీరందరూ కూడా నా కోసం వచ్చారు, అందుకని మీకు జరిగిన దానికి నేను మా అన్న తరపున మా నాన్న తరపున నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పాడు ఆయన. అంటే మనోజ్ అక్కడికి వెళుతున్నాడు, ఏం జరుగుతుంది ఏంటి, ఎందుకంటే ఇంటికి రావద్దు అని చెప్పేసి ఆయన ఆర్డర్ జారీ చేశాడు నా ఇంటికి, నా అనుమతి లేకుండా నా ఇంట్లోకి రాకూడదని. కానీ తన కూతురు 7 నెలల పాప అక్కడ ఉంది, ఆ పాపను తెచ్చుకునే హక్కు ఒక తండ్రిగా ఆయనకు ఉంది. వీళ్ళకి అంటే మనవరాలు అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళకే కదా రైట్ ఉండేది. అవును, నీ ఇంట్లో వాళ్ళ పాప ఉంది, వాళ్ళు తెచ్చుకునే హక్కు వీళ్ళకి ఉంటుంది, తీసుకురావడానికి అన్నట్టుగా అతను వెళ్ళాడు. సో ఏం జరుగుతుంది ఏంటి అక్కడ ఈ నేపథ్యంలో అనే ఒక కుతూహలం మీడియాకైతే ఉంటుంది. దాన్ని కవర్ చేయడానికి వెళ్ళారు. ఆ సందర్భంలో అక్కడ పోలీసులు కూడా ఉన్నారు. మీరు రావద్దు అని, లోపలికి రావద్దు, గేటు లోపలికి రావద్దని పోలీసులే రానియకుండా చేయొచ్చు మీడియా వాళ్ళని. ఇదంతా జరిగింది పోలీసుల సమక్షంలో జరిగింది. మీరు నమస్కారం చేశారు, అంతలో ఒక అతను తన డ్యూటీలో భాగంగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాడు. మీరు దానికి విపరీతమైనటువంటి కోపావేశంతో రగిలిపోతూ సమాధానం ఇవ్వకుండా, మీ ఇష్టం సమాధానం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కానీ ఆ ఇవ్వను నేను ఇవ్వను మీరు వెళ్ళిపోండి అని చెప్పచ్చు. కానీ చేతిలో ఆ మైకు లాక్కొని అంత బలంగా అతని ముఖం మీద కొట్టడం, బోన్ ఫ్రాక్చర్ అవటం. సో ఇదంతా కూడా నిజంగా తీరిస్తే అది తగలరాని చోట తగిలితే పక్కనే కణత ఉంటుంది, కణతకు తగిలితే ఏమైపోతుంది, పరిస్థితి దారుణంగా ఉంటుంది. అది తెలియని వ్యక్తులు కాదు కదా మీరు. దాంతో ఈ ఘటనని మొత్తం జర్నలిస్టు సంఘాలు కానివ్వండి, జర్నలిస్టులు అందరూ కానివ్వండి దాన్ని చాలా సీరియస్గా పరిగణించారు, ముక్త కంఠంతో ఖండించారు. అందరూ కూడా డిమాండ్ చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒక ఆయుధంతో దాడి చేసిన సెక్షన్ కింద 1181 అనే సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ అది చాలదు, హత్యాయత్నం అనేది పెట్టాలి, ఆ కేసు పెట్టాలి అని చెప్పి జర్నలిస్టులు అందరూ కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. అలాగే నిన్న మార్నింగ్ కూడా ఫిలిం ఛాంబర్ దగ్గర నిరసన కూడా వ్యక్తం చేశారు. అందులో డిమాండ్లు పెట్టారు. మా నుంచి ఆ మోహన్ బాబు కుటుంబం మొత్తాన్ని తీసేయాలన్నట్టుగా వాళ్ళంతా డిమాండ్ చేశారు. అది కూడా సరికాదు అనుకోండి, అంతా కూడా మనోజ్ కూడా అందులో ఉన్నాడు కదా. అంటే ఇప్పుడు మోహన్ బాబు గారి మీద హత్యాయత్నం కేసు నమోదు చేయడం, అలాగే ఈ దాడికి సంబంధించి కూడా జర్నలిస్టులు కొంతమంది నిరసనలు తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలోనే నెటిజన్లలో కూడా ఈ అంశం మీద కొంత భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. మీడియాకు ఒక లక్ష్మణ రేఖ అనేది ఉంటుంది, ఆ లక్ష్మణ రేఖను దాటి మీడియా ప్రవర్తించింది కాబట్టి ఇప్పుడు మోహన్ బాబు గారి కోపానికి గురి కావాల్సి వచ్చింది అంటూ కూడా మోహన్ బాబు గారిని కొంతమంది వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏంటి నిజంగా అసలు అక్కడ ఆ రోజు ఏం జరిగింది అంటే మీడియా
గేట్లను తోసుకుంటూ లోపలికి వెళ్ళిన మాట వాస్తవమా? అసలు కొంతమంది నెటిజన్లు అలా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ రోజు ఏం జరిగిందంటే ఏం చెప్తారు? ఇదివరకుట్లాగా జర్నలిజం ఇప్పుడు లేదు, ఇది అందరికీ తెలుసు. ఒకప్పుడు ప్రింట్ మీడియా ఉన్నప్పుడు వేరే రకంగా ఉండేది. సో వాళ్ళు ఏదైనా తమకి ఒక సమాచారం అందిందంటే దాన్ని తెలుసుకోనే ప్రయత్నంలో ఆ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది అప్పుడు బాగా చాలా అనేక కుంభకోణాలు ఆ రోజుల్లో వెలుగు తీసుకొచ్చింది మీడియా తెలుసు. తర్వాత శాటిలైట్ ఛానల్స్ వచ్చిన తర్వాత అవి ఒకప్పుడు చదువుకొని తెలుసుకునేవాళ్ళం. తర్వాత మీకు దృశ్య రూపంలోకి వచ్చేసింది. ఆ దృశ్య రూపంలోకి వచ్చిన దగ్గర నుంచి సెన్సేషనలిజం అనేది మొదలైంది. ఆ మొదలైన తర్వాత నుంచే చెప్పాలంటే రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాల్లోకి, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటం అనేది అప్పటి నుంచే మొదలైందని చెప్పాలి. గతంలో ప్రింట్ మీడియా ఉన్నప్పుడు ఉండేది కానీ గాసిప్స్ రూపంలో ఉండేవి. దానికి సపరేట్ ఎల్లో జర్నలిజం అనేదో పేరు పెట్టేవాళ్ళు, మనకు తెలుసు. సో ఈవెన్ సినిమా పత్రికలు మామూలుగా మెయిన్ స్ట్రీమ్ పత్రికలతో పాటు వేరే రకరకాల పేర్లతో వేరే, అంటే అక్కడ ఉండే సంబంధాల గురించి, లైంగిక సంబంధాల గురించి, ఆళ్ళకి వీళ్ళకి లింకులు పెట్టి ఇవన్నీ కూడా స్టోరీలు అల్లుతూ అలాంటి పత్రికలు కూడా వచ్చేవి. నెటిజన్లు చేసినటువంటి కమెంట్ సార్ నిజంగా ఆలోచించదగిన విధంగా అయితే ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ అంశానికి సంబంధించిన కొన్ని కమెంట్స్ చేస్తూ, గతంలో సామాన్యుల జీవితాల్లోకి మీడియా వెళ్ళి వారి వ్యక్తిత్వ హననాన్ని చేసేలాగా కొన్ని వార్తలను ప్రచారం చేస్తుంది. తరువాత అది తప్పని తెలిసినప్పటికీ వారికి క్షమాపణ కూడా చెప్పదు. దానివల్ల మేము సమాజంలో ఎన్నో రకాలుగా హేళనకు గురవుతున్నాము, మా జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి, దానికి మీడియా బాధ్యత వహించాలి అంటూ చాలామంది కూడా నెటిజన్లు ఈ అంశం మీద వాళ్ళదైన శైలిలో వారు అంటే మాట్లాడేటువంటి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అవును, అదే అది జర్నలిజం అనేది దేనికైనా సరే ఒక హద్దు అనే ఉంటుంది. కానీ ఆ హద్దుని ఎవరు గీస్తారు అనేది ఇక్కడ సమస్యగా మారిపోయింది. కావాలంటే కోర్టుకు వెళ్ళండి, మీరు మా మీద కేసు వేస్తారా, వేసుకోండి. ఈవెన్ ఇప్పుడు ఎట్లా నిందితుడిని కోర్టు దోషిగా పరిగణించక ముందే సమాజంలో అతన్ని దోషిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం మీడియా చేస్తుందంటూ చాలా మంది వాపోతూ ఉన్నారు. అవును, ఆ తర్వాత కోర్టు గనక అతనికి అనుకూలంగా అతను నిర్దోషి అని సాక్ష్యం అంటే తీర్పు ఇచ్చినప్పటికీ మా మీద పడినటువంటి ఈ మచ్చ సమాజంలో అలాగే ఉంటుంది, మా చుట్టుపక్కల వాళ్ళు మమ్మల్ని ఆదరించడం లేదు, చిన్న చూపు చూస్తున్నారు అనేటువంటి భావన అయితే చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. అవును, మనం రీసెంట్గానే చూస్తాను, అనేక సెలబ్రిటీల విషయాల్లో చూస్తూ ఉన్నాం. అంటే ఏదైనా ఒక ముడి సరుకు దొరికితే మీడియాకి దాన్ని చిలవలో పలవలు చేసి ఇదంతా కూడా పోటీల్లో ఒక భాగంగా మారిపోయింది. మనం గనక దాన్ని మనం చేయకపోతే, స్టోరీలు చేయకపోతే, దాన్ని మనం తీయకపోతే వెనకబడిపోతాము. మనం ఇంకా పోటీల్లో నుంచి తప్పుకోవాలి, మనకి ఇక మనుగడ ఉండదు అనే ఒక రకమైనటువంటి, చెప్పాలంటే ఇది మనుగడ కోసం పోరాటం లాగా మారిపోయింది మీడియాలో కూడా. సో అందుగురించి ఈ సెన్సేషనలిజం గురించే ఇప్పుడు అందరూ కూడా అంటే ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చేటువంటి మీడియా సంస్థలు ఇప్పుడు వాళ్ళ స్వలాభం కోసం పనిచేస్తున్నాయి అన్నట్లుగా చాలామంది నెటిజన్లు అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అది మనకు తెలుసు, ప్రపంచంలో సమాజంలో ఎన్ని సమస్యలు ఉంటున్నాయి, ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు. ఒక రైతులు కానివ్వండి, చేతి వృత్తులు వాళ్ళకు కానివ్వండి, అంటే ప్రభుత్వ ఉద్యోగుల్ని వాళ్ళు మినహాయిస్తే ప్రైవేటు రంగంలో, అసంఘటిత రంగంలో ఉండే కార్మికులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు ఎవరికి పట్టట్లా. ఒకప్పుడు వ్యవసాయం అనేది అది ఒక జీవన అంటే ప్రజలందరికీ కూడా ఒక రకంగా చెప్పాలి, రైతులు అంటే చాలా గౌరవం ఉండేది. మనకు అన్నం పెట్టేవాడు రైతు అని. ఆ రైతు కూడా అంత కష్టపడి భూమిని దున్ని నేను సాగు చేస్తున్నాను, ఎంతో ప్రేమతోటి సాగు చేసి నేను కూడా అన్నం పెడుతున్నాను జనాలకు అన్న ఒక గర్వంతో బతికేవాడు. ఇవాళ రైతులు తలుచుకునేవాడు ఎవరున్నాడు, వాళ్ళ కష్టాలు పట్టించుకునేవాళ్ళు ఎవరున్నారు? అవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. ఉచితాల పేరుతోటి ఎన్నో వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఇవాళ అవసరం లేదు జనాలకి కూడా, ఎవరికి అవసరం లేదు. ఎవరైతే నెటిజన్లు ఇలా విమర్శిస్తున్నారో
వాళ్ళే ఫేక్ న్యూస్లు చదవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళు అంటే సెలబ్రిటీలు, వాళ్ళు ఏ రంగంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, కాస్త పాపులర్ ఫిగర్ అయితే చాలు, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఏం జరుగుతుందో అదే కావాలి మనకి. సో అవి చూసుకొని, అవి చదువుకొని, ఏవైనా లైంగిక సంబంధాలు అలాంటి ఏమైనా ఉంటే, అక్రమ సంబంధాలు, వీటి మీద ఉండే ఇంట్రెస్ట్ మిగతా వాటి మీద ఉండట్ల, జనాలు పడుతున్నటువంటి కష్టాలు నష్టాల మీద ఉండట్ల. సో అందుగురించే మీడియాకు కూడా ఇదే కావాలి ఈరోజు. అందుగురించి ఈరోజు మోహన్ బాబు ఇంట్లో ఏం జరుగుతూ ఉంది అనేది ప్రతిదీ తెలుసుకోవాలా. అందుకని మన మోహన్ బాబు అక్కడెక్కడో జల్పల్లో ఒక రాజసౌధం లాంటి ఇల్లు కట్టుకున్నాడు. సో అది ఇంట్రెస్ట్. సో దానికి ఒక డ్రోన్ కెమెరాతో చిత్రీకరించి, సో ఇది ఉంది, కింద ఒక స్విమ్మింగ్ పూల్, పైన ఒక టెర్రస్ మీద ఒక స్విమ్మింగ్ పూల్, ఎంత గొప్పగా కట్టుకున్నాడు. మోహన్ బాబు ఎలా కట్టుకున్నాడంటే ఇంకా వేరే వాళ్ళు ఇంకెంత ఏ రేంజ్లో కట్టుకుని ఉంటారు, వాళ్ళ సౌధాలు ఎలా ఉంటాయి, ఇది ఇప్పుడు ఇంట్రెస్ట్ టాపిక్. సో ఇప్పుడు అసలు ఇల్లు బయట నుంచి చూపించారు, అసలు లోపల మోహన్ బాబు ఇంటి లోపల ఎలా ఉంటుంది అని చూపించడానికి తహతహలాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవకాశం దొరకాలే కానీ ఖచ్చితంగా అవి కూడా చేస్తారు వాళ్ళు. అది ఇంట్రెస్ట్, అది చూడాలని మిగతా వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఏదైతే వాళ్ళ ఇంట్లో తండ్రికి కొడుక్కి మధ్య జరుగుతున్నట్టు వ్యవహారం, అదే ఇంట్రెస్ట్ ఇప్పుడు. సో అందు గురించే ఇప్పుడు పాపరాజీ అనేది ఒకటి ఎట్లయితే వచ్చిందో, ఏ సెలబ్రిటీ ఎక్కడ వెళ్తున్నాడు ఏంటి, ఇదే కావాలి మనకి. సార్, ఇప్పుడు పహాడీ షరీఫ్ పోలీసులు మోహన్ బాబు గారి మీద హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఏంటి మొన్న జరిగినటువంటి ఘటనలో అసలు మోహన్ బాబు గారు ఉద్దేశపూర్వకంగానే సదరు జర్నలిస్ట్ మీద దాడి చేసి ఉండొచ్చు అని భావించవచ్చా? అసలు ఏం జరిగింది? ఉద్దేశపూర్వకంగా అని చెప్పలేదు. ఎందుకంటే మోహన్ బాబు గారి మొదటి నుంచి కూడా చాలా ఆవేశభరితమైనటువంటి స్వభావం అయింది. చాలా అంటే ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తేనే హత్యాయత్నం కింద వస్తుంది అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మొన్న జరిగినటువంటి దాడిని ఎలా చూడాలి? అదే ఇప్పుడు చాలా ఈజీగా వ్యాఖ్యానాలు చేయొచ్చు. సో కోర్టు అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆయన ఎందుకు అంత ఇదిగా రెస్పాండ్ అయ్యాడు ఏంటి, దాని పూర్వాపరాలు అవన్నీ కూడా పరిశీలించిన తర్వాతే, వాదనలు విన్న తర్వాతే ఏదైనా చేస్తారు. మరి ఆయన తరపు లాయర్లు రేపు పొద్దున ఏం చెప్తారో తెలియదు, ఏం వాదన చేస్తారో తెలియదు. దాని రకరకాల ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఆ సమయంలో ఆయన కొడుకు విషయంలో చాలా మనస్తాపానికి గురై ఉన్నాడనో, లేకపోతే ఒక అస్థిరమైనటువంటి మనసుతో ఉన్నాడనో, సో ఆ క్షణికావేశంలో అలాంటి పని చేయాడు. ఆయనకి ఎలాంటి ఉద్దేశం లేదు, దాడి చేయాలని ఉద్దేశం లేదు. సో ఆ స్పాట్లో ఆయనకి తెలియని ఆవేశంతో చేశాడు కాబట్టి దీన్ని అంత సీరియస్గా తీసుకోవద్దని చేయొచ్చు. అతి తక్కువ శిక్షతోటి మీరు అన్నట్టు ఆ 118 కిందే ఆయనకి చివరికి మళ్ళీ ఏదైనా ఉంటే చిన్నపాటి శిక్షతోటైనా సరే వదిలివేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ ఘటన మాత్రం మొత్తానికి మోహన్ బాబు ఇప్పుడు దాకా ఆయన నిర్మించుకొని ఉన్నటువంటి కెరీర్ పరంగా ఒక వ్యక్తిగతంగా ఆయన ఏదైతే చాలా పెద్ద పాపులర్ ఫిగర్ అనే చెప్తారు కదా, దాసరి నారాయణరావు శిష్యుడిగా, ఒక విలన్గా, ఒక క్యారెక్టర్స్గా, ఒక హీరోగా, సో ఆయన చేయనటువంటి తరహా పాత్రలే లేవని చెప్పుకుంటూ ఉంటాం. సో నటుడిగా అంత మంచి పేరు సంపాదించుకున్న ఆయన ఈరోజు కుటుంబంలో వాళ్ళ కొడుకుల పరంగా కానివ్వండి, ఇంకో విధంగా కానివ్వండి, సో ఈరోజు ఒక రకమైన చిన్న చూపుకి గురయ్యే పరిస్థితికి తెచ్చుకున్నారనేది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో అంటే ఇంటి విషయం కాస్త అది పెద్ద ఇదిగా అయిపోయింది ఇప్పుడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.